ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని శంకరుల వారికి కూడా నమస్కారం చేసుకున్నాను. మన వివేక చూడామణిలో ఇంకా కొన్ని శ్లోకాలకి అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారము ఒక 74-75 శ్లోకాల వరకు అర్థాలు చూసాము. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ శరీరాలు దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రహ్మలోక పర్యంతము ప్రతిదీ అసత్ పదార్థం. శరీరం నుంచి మొదలుపెట్టి లోపల అహంకారం వరకు ఉన్నవన్నీ అసత్ పదార్థం. ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉన్నవన్నీ. ఈ అసత్ నుంచి మనము సత్తుని వేరు చేసుకొని చూసుకోవాలి. అది సదసత్ వివేచన. అది ఎట్లా చేయడం అని నేర్పించేదే వివేక చూడమని. వివేచన, వివేకము అన్న ఒకటే అర్థం, విభాగం చేసుకొని చూసుకోవడం. వివేకం అన్న, వివేక జ్ఞానం అన్న, విభాగం చేసుకోవడం అన్న, వివేచన చేయడం అన్న, విశ్లేషించి వాటిని విడదీసుకోవడం అన్న, అన్నిటికీ ఒకటే అర్థం. సదసత్ వివేచన ఎట్లా అని చూపిస్తూ ఉన్నది. ఆ చూపిస్తున్న విషయంలో పోయిన వారము కొన్ని విషయాలు చూసుకున్నాం. అసలు ముందు ముఖ్యంగా మొదలుపెట్టింది ఏంటి అంటే, ఇదిగో ఇదాని ఇంకిప్పుడు ఆత్మ అనాత్మ వివేచనాన్ని నీకు నేర్పిస్తాను, చూపిస్తాను. నువ్వు నేనేంటి చెప్తున్నానో దాన్ని సమ్యక్ శ్రుత్వ మొత్తం విను. దాన్ని ఆత్మని అవధారయ, మనసులో గట్టిగా ధరించి పట్టుకో, బుద్ధిలో పెట్టుకో అని చెప్తూ ఆయన మొదలుపెట్టారు. అందులో మజ్జ, అస్థి, మేధ, పల, రక్త, చర్మ, త్వక్ ఇవన్నీ మొత్తం ఒక ధాతువులు ఉంటాయి. సప్త ధాతువులతో తయారైన విషయాలు. ఇవి కాక పాదాలు, ఊరువులు, వక్షస్థలము, భుజాలు, పృష్ఠము, తలకాయ ఇవన్నీ కలిపి కొన్ని అంగాలు పంగాలు ఉంటాయి. ఇవన్నీ మొత్తం కలిపి ఈ స్థూల శరీరం అని బుద్ధులు చెప్తారు. వీటితో పాటు అహం, మమ కూడా కలుపుకొని అన్నీ కలిపి స్థూల శరీరం అని మన పెద్దవాళ్ళు బుద్ధులు జ్ఞానులు చెప్తారు. వాళ్ళ చేత ఈ విధంగా చెప్పబడ్డది అని ఆయన మొదలుపెట్టారు. చెప్తూ అట్లానే నభః, నభస్వత్, దహన, అంబు, భూమయమైన ఈ 5 విషయాలు, నభం ఆకాశం, నభస్వత్ గాలి, దహనం అగ్ని, అంబు నీళ్లు, భూమి, ఈ 5 సూక్ష్మ భూతాలు లో నుంచి వచ్చిన స్థూల భూతాలు. పంచమహా భూతాలు ఉంటాయి, అవి సూక్ష్మంగా ఉన్న శక్తులు. అందులో నుంచి మనకు కంటికి కనిపించే భూమి, మనకు కనిపించే నీళ్లు, మనకు కనిపించే అగ్ని, ఇంకా తర్వాత కనిపించడం లేని గాలి, కనిపించని గుంతో లేదో తెలియని ఆకాశం. ఇవి ఎట్లా ఉంటాయంటే ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తూ ఉంటాయి, ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తుంటాయి, ఒక దాంట్లో నుంచి ఒకటి, ఒక దాంతో ఒకటి కూడి ఉంటాయి. ముందు ఆకాశం ఉంటుంది, అట్లేమి మనకి తెలియదు, అది ఉందో లేదో తెలియదు. దాంట్లో ఉత్త శబ్దమే ఉంటుంది అంతే. ఆకాశంతో శబ్దం తప్ప ఇంకేముండదు. అక్కడి నుంచి శబ్దము దీనికి ఇంకొకటి స్పర్శ కూడా యాడ్ అవుతుంది. స్పర్శ యాడ్ అయినప్పుడు అది గాలి అవుతుంది. గాలికి శబ్దము ఉంటుంది, స్పర్శ ఉంటుంది, 2 ఉంటాయి. అప్పుడు గాలి తర్వాత ఈ శబ్దము స్పర్శతో పాటు రూపము కనిపిస్తుంది, అది అగ్ని అవుతుంది. అప్పుడు దానికి 3 ఉంటాయి, శబ్దము స్పర్శతో పాటు రూపం. ఆ తర్వాత శబ్దము స్పర్శ రూపం కాక 4వది యాడ్ అవుతుంది, రుచి. అప్పుడు అది నీళ్ళు అవుతుంది. నీళ్ళకి శబ్దము శస్పర్శ రూపము రుచి ఉంటుంది. దానికి మళ్ళీ ఇంకొకటి యాడ్ అయితే వాసన, భూమి. భూమికి శబ్దాలు ఉంటాయి, దానికి స్పర్శ ఉంటుంది, దానికి రూపము ఉంటుంది, దానికి రుచి ఉంటుంది, మట్టి రుచి కూడా తెలుస్తుంది, దానికి వాసన కూడా ఉంటుంది, మట్టి వాసన. ఈ 5 యాక్చువల్ గా పంచభూతాలు మనకు కనిపిస్తాయి.
అవి సూక్ష్మ శక్తులుగా ఉండి అక్కడి నుంచి తయారై వస్తాయి. వాటిలో నుంచి మనలో ఉన్న 7 ధాతువులతో, అహంకార మమకారాలతో, కాళ్ళు చేతులు భుజాలు తలకాయ అని శరీర అవయవాలతో, లోపల బయట ఉన్న అంగాలతో ఈ రూపాలన్నీ, శరీరాలన్నీ తయారై కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అవి ఏ విధంగా పరస్పరంగా కొంత భాగాలతో, అంశాలతో కలిసి ఈ విధంగా స్థూల శరీరాలు తయారై ఉన్నాయని మనకు వేదాల్లో కూడా చెప్పారు. అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ మనము అవి చదువుకుందాము. మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ ప్రకృతిలోని విషయాలు, ప్రకృతితో సంబంధించిన విషయాలు. ఇది మళ్ళీ మనం భాగవతంలో కూడా భూతాది అని ఉంటుంది. మహత్ నుంచి భూతాది. భూతాది అంటే మళ్ళీ ఇదే పంచభూతాలతో, సూక్ష్మభూతాలు తర్వాత స్థూలంగా తయారై వచ్చేవి. ఆ పంచభూతాత్మకం అయిన ఈ మొత్తం ప్రకృతిలో అవే సామాన్లలో కొంచెం తీసుకొని, నా శరీరం, మీ నాన్న శరీరం ఉంది అంటే అన్నం తింటాను, అది భూశక్తి. అగ్ని ఉంటుంది నాలోనే, నీళ్లు తాగుతాను, అది జలము. నాలో స్పేస్ ఉండాలి, కొంచెం ఖాళీ స్థలం లేకపోతే కడుపులో అయినా, రక్త నాళాలైనా ఎక్కడైనా స్పేస్ లేకపోతే రక్తం కదలదు, కడుపులో ప్లేస్ లేకపోతే అన్నము తినలేదు, ఏం చేయలేము. కాబట్టి ఆకాశం ఉంటుంది, శబ్దాలు ఉంటాయి, నా లోపల అన్నీ ఉంటాయి అందులో. ఆ రకంగా తయారై ఉన్నది అది తెలుసుకోవడం ముఖ్యం. వీటితో పాటు మళ్ళీ ఇంకొక అందమైన విషయం ఏమంటే, మాత్రలు ఉంటాయి, తన్మాత్రలు అని ఉంటాయి 5. శబ్దము, స్పర్శ. ఇప్పుడు ఎంత అందంగా ఇవన్నీ అరేంజ్మెంట్ చేసి పెట్టారంటే, అసలు మహాభూతాలు ఉన్నాయి, అవి సూక్ష్మంగా ఉంటాయి. ఆ సూక్ష్మంగా ఉన్న మహాభూతాలు స్థూలంగా రూపం తీసుకొని ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి అయినాయి. వీటికి ఒక్కొక్క దానికి, భూమికి 5 లక్షణాలు ఉంటాయి. ఈ మనము భూమి లాగానే, భూమి మీద పుట్టిన వాళ్ళము, భూమి మీదనే తిరుగుతుంటాం, ఇక్కడే ఉంటాం. ఎంత పక్షులైనా ఆకాశంలో ఎగిరినా భూమి మీదనే ఉంటాయి. అవి భూమికి సంబంధించిన మొత్తం అక్కడే ఉంటాయి. కాబట్టి వీటిలో మళ్ళీ భూమికి సంబంధించిన 5 విషయాలు మనలో కూడా ఉంటాయి. మనలో కూడా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఆకాశానికి సంబంధించిన శబ్దము, వాటికి కావలసిన చెవులు. తర్వాత గాలికి ఈ శబ్దంతో పాటు దానికి ఉన్నది స్పర్శ, మనకు స్పర్శ కోసం చర్మము. తర్వాత అగ్ని, దానికి ఆకాశానికి ఉన్న శబ్దము, గాలికి ఉన్న స్పర్శతో పాటు దీనికి రూపం కూడా ఉంటుంది, మనకు మళ్ళీ శరీరానికి ఒక రూపం ఉంటుంది. కాక చూడ్డానికి, దృశ్యం చూడ్డానికి కళ్ళు ఉంటాయి. కాక 4వది నీళ్లు, నీళ్ళకి రుచి ఉంటుంది. అది మనకు నాలిక టేస్ట్ చేసే శక్తి ఉంటుంది, నాలిక రుచి కోసం. తర్వాత మళ్ళీ మనకు ఈ భూమికి ఉన్న వాసన శక్తి ఉంటుంది, వాసన చూడ్డానికి మన ముక్కు ఉంటుంది. ఇప్పుడు మన అందం ఏంటంటే, ఈ మొత్తం పంచమహాభూతాలకు ఉన్న విషయాలన్నీ మనలో ఉన్నాయి. మనలో ఆ ఖాళీ ప్రదేశము ఉంది, మనలో ఆ స్పర్శ కోసమని చర్మము ఉంది, మనకు రూపము ఉంది, మనలో నుంచి కూడా వాసనలు వస్తూ ఉంటాయి, మనకు కూడా ఎంతో కొంత రుచి ఉంటుంది. ఇప్పుడు వాటితో పాటు ముఖ్యంగా మనకి 5 విషయాల్ని గ్రహించే శక్తి ఉంది. అది విచిత్రం. మనకి ఇవన్నీ, మనకి రూపము, రసము, గంధం మన శరీరానికి ఉన్నాయి. కానీ వీటితో పాటు మన శరీరానికి 5 ముఖ్యమైన ఇంద్రియాలు ఉన్నాయి, ఆర్గన్స్, సెన్స్ ఆర్గన్స్, జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. వాటితోటి 5 విషయాల్ని మనం గ్రహించగలం. అవి గ్రాహ్యములైన వస్తువులు ఉంటే గ్రహించడానికి మన దగ్గర ఆ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. బయట ఆబ్జెక్ట్స్, గ్రాహ్యములైన వస్తువులు ఏమైనా ఉంటే గ్రహించడానికి మన దగ్గర అవకాశం ఉంది. మనకు చూడడం కోసం కళ్ళు, వినడం కోసం చెవులు, వాసన చూడడం కోసం ముక్కు, రుచి చూడడం కోసం నాలిక, స్పర్శ తెలియడం కోసం చర్మం. ఇవన్నీ ఉన్నాయి. ఎన్ని రకాలుగా దాన్ని విడదీసుకొని కలుపుకొని చూసినా అన్ని ఇక్కడవే, ప్రకృతిలోవే. కొత్తగా సపరేట్గా వచ్చినవి ఏమీ లేవు, అన్ని ఇక్కడవే, ఇందులో నుంచే వస్తాయి. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే, ఆ భోక్త ఉన్నాడు, అనుభవించేవాడు. వాడేం అనుభవిస్తాడు అంటే 2 అనుభవిస్తాడు. వాడు ఇన్ని 5 విషయాలతోటి, పంచ తన్మాత్రలతోటి, పంచ జ్ఞానేంద్రియాలతోటి వాడికి ఇష్టం వచ్చినట్టు వాడు అనుభవించేది ఏమి అంటే 2 విషయాలు. వాడి అనుభవాలు 2, సుఖమో దుఃఖమో ఉంటుంది.
సుఖాన్నో దుఃఖాన్నో వాడు అనుభవిస్తుంటాడు. అయితే దుఃఖం ఏమి అంటే సుఖం తగ్గిందంటే దుఃఖం కనిపిస్తుంటుంది. ఆ రెండు దుఃఖం అనేది సపరేట్గా ఏమి ఉండదు. దుఃఖం ఏదో వెలుగు తగ్గితే చీకటి వచ్చినట్టు, జ్ఞానం తగ్గితే అజ్ఞానం వచ్చినట్టు, సుఖం తగ్గితే దుఃఖం, ఆ రెండు ఒకటే, రెండు ఉన్నాయని అనుకుంటాము, కన్ఫ్యూజ్ అవుతాము. ఒకటే ఉంటుంది విషయం, ఒకటి తగ్గితే అది తగ్గినట్టు తెలుస్తుంటుంది, ఆ తగ్గినట్టు తెలిసిన దానికి మనం ఇంకో పేరు పెట్టుకుంటాము. కాబట్టి సుఖమో దుఃఖమో, సుఖాయ వాడు సుఖం కోసమే, అంటే ఒకవేళ సుఖం తగ్గితే దుఃఖము, దాని కోసమే, వీడి అనుభవం కోసమే ఇవన్నీ భవంతి ఉంటాయి. వాడి ఇన్ని సామాన్లు పెట్టుకొని వాడు బయట పంచభూతాలతో, లోపల వాడి శరీరం పంచభూతాలతో, బయట పంచభూతాలు ఉంటాయి, వాటితో కలుపుకొని వీడికున్న శరీరము, దానికున్న పంచభూతాలు, ఆ పంచభూతాలతో తయారైన పంచ జ్ఞానేంద్రియాలు, పైగా పంచ కర్మేంద్రియాలు శరీరానికి, పంచ జ్ఞానేంద్రియాలు వెనకాల పంచ తన్మాత్రలు, ఇన్ని పెట్టుకొని వాడు చేసేది ఏమంటే రెండు పనులు, సుఖము దుఃఖము అనుభవిస్తుంటాడు అంతవరకే అని ఆయన చెప్పి, ఆ తర్వాత ఆయన ఇంకా ఏం చెప్తున్నారో ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. మనము పోయిన వారం ఇంతవరకు తెలుసుకున్నాము, వాడి సుఖం కోసం ఉన్నాయని చూసుకున్నాము. ఇప్పుడు ఆయన ఇంక ఇక్కడి నుంచి ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాము. ఇయాహ ఏషు మూఢాః విషయేషు బద్ధాః రాగ ఉరుపాసేన సుదుర్దమేన ఆయాంతి నిర్యాంతి అధ ఊర్ధ్వం ఉచ్చైః స్వకర్మ దూతేన జవేన నీతాః. ఇంతకి వాడు ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను అని అనుకుంటాడు. సుఖము దుఃఖమో నేను అనుభవించడం కోసమే, నా అనుభవం కోసమే ఇవన్నీ ఉన్నాయి. ఆ బయట నాకు కన్నుందంటే చూడ్డానికి బయట దృశ్యం ఉంది, నా కోసమే నేనే అనుభవిస్తుంటాను. నాకు చెవులున్నాయి, నాకు వినగలిగే శక్తి ఉంది చెవులకి, కాబట్టి ఆ శబ్దాలన్నీ నా కోసమే ఉన్నాయని వీడు అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అవన్నీ ఉంటాయి, వీడి కోసమే ఉంటాయి, కానీ వీడేదో చేయడం వల్ల కాదు. ఏంటి జరుగుతుందో చూద్దాము. ఏ మూఢాః, ఏ మూర్ఖులైతే, ఏషు విషయేషు, ఈ విషయాల్లో, నా కన్నుంది, నా కన్ను ఇంద్రియము, జ్ఞానేంద్రియము, దాని వెనకాల చూడడం అన్న దృశ్య శక్తి ఒకటి ఉంది, దృక్శక్తి, చూడగలిగే శక్తి. దానికి ఒక విషయం ఉంటుంది, ఆబ్జెక్ట్. విషయం అంటే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్స్ లో బద్ధాః, బంధింపబడి అందులో పడివాడు తగులుకుని, అది కూడా దేనితోటి ఎట్లా కట్టబడ్డాడు ఈ విషయం, బయట ఉన్న ఆబ్జెక్ట్స్ తోటి. వీడి కన్ను ముక్కు చెవులు నోరు చర్మము అని 5 విషయాలు, 5 సామాన్లు వీడి దగ్గర ఉన్నాయి, మెటీరియల్స్. వీటితోటి బయట ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, విషయాలు, దృశ్యాలు, శబ్దాలు, ఇట్లాంటివన్నీ. వాటికి వీటికి కనెక్షన్ ఏంటి? ఏదైనా బంధం ఉండాలి కదా. వీడు తీసుకెళ్లి వాటితోటి బంధించుకున్నాడు. అవి ఏంటి అంటే రాగము అన్న ఉరు పాశము. ఉరు అంటే గొప్ప గట్టి పాశము, బాగా లావుగా ఉన్న తాడు. రాగం, నాకు ఇష్టము అంటాడు. ఇష్టము అన్నాడంటే అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి బ్రిడ్జ్ కట్టినట్టు ఇక్కడి నుంచి ఒక తాడు తయారవుతుంది, దాంతో కట్టేసుకుంటాడు వాడు. నాకు ఇది ఇష్టము అంటే చాలు, ఒక తాడు బయలుదేరుతుంది. ఆ వస్తువు, ఆబ్జెక్ట్ ని తీసుకొచ్చి వాడికి, ఇప్పుడు వంకాయ కూర అంటే ఇష్టము, రాగము అన్నాడు వాడు. దాంతో నాకు అనురాగం అంటే అనుసరించి ఉన్న రాగం, ఇష్టం, అదంటే నాకు ఇష్టము అన్నాడంటే వంకాయ కూరకి వీడి నాలికకి ఒక పెద్ద ఆటోమేటిక్ ఇన్విజిబుల్ తాడు తయారవుతుంది, కట్టేస్తుంది వాడిని దానికి. ఆ రకంగా కట్టేయబడి ఉంటాడు వాడు. అది ఒక్కసారి అట్లా తాడు కట్టేసుకున్నాడంటే అది సుదుర్ధమైన, ఇంకా దాన్ని కట్ చేయడం కష్టం, అది దాన్ని ఇంకా కోసేయడం కష్టం. అటువంటి సుదుర్ధమైన రాగ ఉరు పాసైన వాడు, ఏ మూర్ఖుడైతే ఆ విషయాలతోటి బంధించబడతాడో, ఇంక వాడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాడేంటో నేను చేస్తున్నా అనుకుంటాడు. కానీ ఈ స్వకర్మ అన్న దూత ఒకటి ఉంటుంది, దీన్ని లాగేది ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు అది ఇష్టం అనగా నువ్వు తాడు తయారైంది ఆటోమేటిక్, ఇన్విజిబుల్ గా.
ఆ వస్తువుకి ఏదో శబ్దం, నాకు ఆ పాట అంటే ఇష్టము అంటాను అనుకోండి, ఆ రాగం అనే ఉరుపాసం తయారవుతుంది, ఆటోమేటిక్ గా తయారవుతుంది, ప్రత్యక్షమయ్యి నా చెవులకి ఆ పాటకి తాడేసి కట్టేస్తుంది. కడితే కట్టింది, దాన్ని లాగేవాడు ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఎనుబోతుంది అంటే దాన్ని ఒక గుంజకేసి కట్టి దాన్ని లాగేందుకు కూడా ఉండాలి. అది ఏంటి అంటే ఈ స్వకర్మ అన్న కర్మ అన్న దూత ఒకటి ఉంటుంది, లాగుతుంటుంది. అది జవేన వేగంగా అదేం చేస్తుందంటే ఊర్ధ్వం ఉచ్చైహి, ఊర్ధ్వం పైకి, ఉచ్చైహి చాలా ఎత్తుకి, ఊర్ధ్వం అంటే పై సైడ్, ఉచ్చై అంటే బాగా పైకి ఆయాంతి తీసుకెళ్లిపోతుంటుంది, లాక్కుంటుంది, నీటాహ లాగుతూ తీసుకెళ్లిపోతుంది. లేదా అధ కిందికి, నిర్యాంతి కిందికి లాగుతుంటుంది. ఈ రాగము నాకు ఇష్టము అన్నామంటే అది ఒక పెద్ద పాస బంధం అవుతుంది, ఇంక దాన్ని తెంపుకోవడం కష్టము. దాన్ని లాగే ఒక నా కర్మ అన్న దూత ఉంటుంది, అది లాగుతుంటుంది నా కర్మ. అదేం చేస్తుందంటే పైకైనా లాగుతుంటుంది, జవంతో వేగంతో కిందికైనా లాగుతుంటుంది. నేను ఆ పశువులాగా, ఎందుకంటే పాశం ఉందంటే పశువు, పాశానికి బద్ధమైంది ఏదైనా పశువు. నేను పశువునైనంత వరకు ఇంతే, పాశబద్ధమై ఉన్నంత వరకు పశువుని. ఆ పాశాన్ని, బంధాలని వదిలించుకుంటే పతినవుతాను. ఇప్పుడు ఈ రకంగా పైకి కిందికి, పైకి కిందికి లాగుతుంటుంది. అది పైకి కిందికి ఎక్కడికి లాగుతుంటుందంటే పుణ్యకర్మలు చేస్తాను, ఎందుకంటే కర్మ నా దూత కదా. నేను చేసుకున్న నా స్వకర్మ పుణ్యమైతే పుణ్యకర్మ అన్న దూత నన్ను ఉచ్చైహి ఊర్ధ్వం ముఖం వైపుకి ఆయాంతి లాక్కెళ్తుంటుంది. ఏదో స్వర్గాది లోకాలు వస్తుంటాయి. ఏదో నేను చేసుకున్న కర్మ పాపకర్మ అయితే, పతన కారణంతో కూడి ఉన్న కర్మ అయితే, ఆ దూత నన్ను అధపాతాళానికి కిందికి నిర్యాంతి లాగుతుంటుంది. పాపాలు చేస్తే కిందికి వెళ్తుంటాను, పుణ్యాలు చేస్తుంటే పైకి వెళ్తుంటాను, మళ్ళీ ఏంటో చేస్తుంటాను. ఇంక ఇది నడుస్తుంటుంది. అది నేనేంటో అనుభవిస్తున్నాను, ఇవన్నీ నా కోసం ఉన్నాయి అనుకుంటాను. అనుభవము అన్నది ఏదైనా సరే రాగంతో కూడి ఉంటే అది వెంటనే పాచం అవుతుంది, బంధిస్తుంది. ఆ బంధం ఉంది, పాశబంధం అంటే కర్మ తయారైతుంది, అది ఇంకా లాగుతుంటుంది. పైకో కిందకో, పైకో కిందకో వెళ్తుంటాడు, వస్తుంటాడు. ఇంక వీడంతా ఇట్లే ఉంటాడు. ఏషు మూఢాః విషయేషు బద్ధాః రాగ ఉరుపాసేన సుదుత్తమేన ఆయాంతి నిర్యాంతి అధ ఊర్ధ్వం ఉచ్చైః స్వకర్మ దూతేన జవేన నీతాః. శబ్దాదిభిః పంచభిః ఏవ పంచత్వం ఆపుః స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీన భృంగాః నర పంచభిః అంచితః కిం అని ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ పంచభిః ఒక 5 ఉన్నాయి. శబ్దాదిభిః, శబ్ద స్పర్శ రూప రస గంధాలని 5 ఉన్నాయి. ఆ పంచభిః శబ్దాదిభిః, ఈ 5 వీటితోటి తలకాయ నొప్పి ఏంటంటే వీటితో పాటు అవి గుణాలు, ఆ గుణాలతోటి గుణం అంటే మళ్ళీ పాశం, బంధం, తాడు, దానికి బద్ధాహ బంధింపబడ్డ వాళ్ళు ఏదైనా సరే ప్రాణులు పంచత్వాన్ని ఆపుకు పొందుతాయి. ఎట్లా అంటే ఏదో కురంగం ఉంది జింక, మాతంగం ఉంది ఏనుగు, పతంగం ఉంది మిడత, మీనముంది చేప, భృంగముంది ఏదో తుమ్మెద. ఈ 5 వీటికి ఒక్కొక్కటి ఉంటాయి. వీటికి అన్ని 5 లక్షణాలేమో గాని వాటి స్వగుణాలు, అందులో ఒక్కొక్కదానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. కురంగం ఉందనుకోండి, లేడిపిల్ల, దానికి శబ్దం అంటే ఇంట్రెస్ట్. ఏదైనా చక్కగా శబ్దాలు వింటే అది ఎగిరిపోవడం, జంచంగున దూకుతూ పోవడం ఆపేసి అది ఆగి ఫ్రీజ్ అయ్యి వింటుంది. అది పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని, దానికి ఇష్టం. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, వేటగాళ్ళు వేణుగానాలన్నీ చేస్తే ఆ శబ్దాలు విని అవి ఆగిపోతుంది, చూస్తుంది. ఆగి చూస్తుంటే ఇంక ఈజీగా దొరికిపోతుంది వాడికి. ఒక్కటి
శబ్దాదిభిః పంచభిః ఏవ, పంచ కూడా కాదు, అందులో ఒక్కటే శబ్దం అన్న ఒక్క స్వగుణం, దాని గుణం అది, దాని లక్షణం. దానికి ఒక్కదానికి, శబ్దం అన్న ఒక్కదానికి బంధింపబడేది ఏమైంది? పంచత్వాన్ని పొంది చచ్చిపోతుంది అది. పోనీ మాతంగం చూద్దాం. శబ్దం అయిపోయినాక స్పర్శ, మాతంగం ఏనుగుని చూద్దాం. దానికి ఆడ ఏనుగుతోటి స్పర్శ సుఖం కావాలి దానికి. కాబట్టి ఏం చేస్తారు వేటగాళ్ళు, ఈ ఏనుగులను వేటాడే వాళ్ళు, ఆడ ఏనుగుని అక్కడ ఉన్నట్టు, ఆడ ఏనుగు ఉన్నట్టు అట్లా బొమ్మలు ఏమైనా పెట్టి దానికి ఏదో ఒక కోరిక కలిగిస్తారు. అక్కడ నిజంగా ఆడ ఏనుగు ఉందనుకొని, ఆడ ఏనుగుతో స్పర్శ సుఖం కావాలనుకొని అది పాపం గబగబా వస్తూ వాళ్ళు అంతకన్నా ముందే తవ్వి పెట్టిన గుంటలో పడిపోతుంది. ఆ విధంగా అది పంచత్వం, దానికి అది ఒక్కటే పాపం లక్షణం, స్పర్శ సుఖం కావాలి. ఏమైంది? అది కూడా పంచత్వాన్ని పొందుతుంది. పోనీ ఇంకోటి చూద్దాం. అది శబ్దం స్పర్శ అయిపోయింది కదా, శబ్ద స్పర్శ. ఇప్పుడు రూపం చూద్దాం. పతంగం ఉంటుంది, మిడత. దానికి అగ్ని అన్న రూపం చూస్తే దానికి ఇంట్రెస్ట్, దానికి ఏంటో ఆశ, దాని స్వగుణం అది, దాని గుణం, దాని లక్షణం. ఆ వెలుగు చూస్తుంది, ఆ దీపం చూస్తుంది, చూసి ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చేస్తుంటుంది. ఏంటో అంత తొందర, ఎగురుకుంటూ వస్తుంది, అందులో పడి చచ్చిపోతుంది. ఏమైంది? అది కూడా పంచత్వం తెచ్చుకుంటుంది. ఇప్పుడు తర్వాత మీనం, చేప. దీనికి రుచి, నాలిక అది కంట్రోల్ చేసుకోలేదు. అందుకని దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తారు? ఏదైనా ఒకటి రుచికరంగా ఉన్న పురుగునో ఏదైనా ఒక దాన్ని పెట్టి ఆ హుక్కుకి నీళ్ళలో వదులుతారు. ఆ నాలికని కంట్రోల్ చేసుకునే శక్తి దానికి లేదు. అది ఒక్కటే దానికి ఉన్న లక్షణం. పాపం దాని కష్టం. దానికి ఆశపడి, నాలిక రుచికి ఆశపడి అది వచ్చి పట్టుకుంటుంది. ఏమైతుంది? పంచత్వం. పోనీ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడేమైంది? కురంగం, శబ్దం, మాతంగం, స్పర్శ, పతంగం, రూపం, మీనం, రుచి. ఇప్పుడు భృంగం, వాసన, గంధం. ఏమైంది? తుమ్మెదలన్నీ గంధం కోసం పోతాయి, పూలలో ఉన్న గంధం కోసం పోతాయి. పోయి అది ఒక్కొక్కసారి ఆ మకరందాన్ని తాగుతూ ఆ రుచి మరి అది అక్కడక్కడే ఉంటుంది. ఉండి ఏమైతుంది? రాత్రి అయ్యేసరికి ఆ పూలన్నీ ఇట్లా ముడుచుకుంటే అందులోనే ఉండి ఉక్కిరి బిక్కిరై ఆ భృంగాలకి ఊపిరి అడక చచ్చిపోతాయి. ఒక్కటే దాని కోరిక, వాసనకి, పూల వాసనకి, పరిమళాలకి అది ఎగ్జైట్ అయ్యి అది కావాలని పరిగెత్తుతుంది. ఏమైంది? చచ్చిపోతుంది. ఒక్కొక్కటి ఉంటేనే, కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగాలకు ఒక్కొక్కటి ఉంటేనే శబ్దాదిభిః పంచభిఃలో అవేమైనా పంచత్వాన్ని పొందుతున్నాయి. నరుడికి, వీడి అందానికి, వీడికి ఎంత కర్మ, వీడికి పంచభిః అంచితమై ఉన్నాడు. వాడు 5టితో ఉన్నాడు. ఒక్కొక్కటి ఉంటేనే బతికి ఉండటం కష్టం. మనిషి 5టితో ఉంటాడు, ఇంకా వాడు బ్రతకడం కింది. వాడు ఎట్లా బతికుంటాడు? వాడు ఏం కోరుకుంటున్నాడు? వాడికి పంచత్వం మాటికి వస్తున్నాడు, మాటికి చస్తాడు పుడతాడు. ఒక్కటి ఉంటేనే తట్టుకోవడం కష్టము, పాపము. కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగాలు చచ్చిపోయినట్టు పోతుంటాయి ఒక్కొక్కటి ఉంటేనే. నరులకి పంచభిః ఉన్నాయి, అన్నిటితోటి అంచితం వాడు కూడున్నాడు. వాడేమైపోతాడు? ఆలోచించుకోవద్దా? శబ్దాదిభిః పంచభిః ఏవ పంచత్వం ఆపుః స్వగుణేన బద్ధాః కురంగ, మాతంగ, పతంగ, మీన, భృంగాః నరః పంచభిః అంచితః కిం. ఇంక వాడి గురించి చెప్పేదేముంది? వాడి కర్మ అట్లా కాలిపోతుంది, వాటి వెంటబడిపోతాయి ఆశపడి. దోషేణ తీవ్రః విషయః కృష్ణ స్పర్శ విషాద్ అపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషా అపి అయం. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు ఆయన ఇక్కడ నుంచి. ఆయన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, విషయాలు, ఈ ఆబ్జెక్ట్స్, సెన్స్ ఆర్గన్స్ కి ఎదురుగా ఉన్న ఆబ్జెక్ట్స్, జ్ఞానేంద్రియాలు, వాటికి కావలసిన అర్థాలు, విషయాలు లోకంలో బోలెడుంటాయి. అవి ఎటువంటి తీవ్రమైన దోషంతో ఉంటాయంటే, కృష్ణ సర్ప విషాత్, కృష్ణ సర్పము, నల్లటి తాచుపాము విషం కన్నా కూడా ఇవి తీవ్రంగా ఉంటాయి ఈ విషయాలు. ఆ విషయాల వెంటబడిపోతే కనీసం కృష్ణ సర్ప విషం నుంచైనా ఎప్పుడైనా ఎవడైనా బయటపడగలడేమో, కష్టం అది కూడా.
కానీ ఈ విషయ సుఖాలన్నా పాముల వెంట పరిగెత్తిపోతే ఇంక వాడు బ్రతకడం కష్టము. ఎందుకంటే ఈ భోక్తారం అనుభవించిన వాడిని, కృష్ణ సర్పము కాటు వేస్తే ఆ కాటును ఒకవేళ ఎవడైనా అనుభవిస్తే వాడు ఆ విషంతో నిహంతి చస్తాడు. కృష్ణ సర్పాన్ని చూడగానే వీడు చావడు. కృష్ణ సర్పాన్ని వీడు చూశాడో, తొక్కాడో, అది దగ్గరకు వచ్చిందో, అది కాటేసిందో, విషం లోపలికి ఎక్కితే అప్పుడు వీడు చస్తాడు. ఆ విషమే నయము ఈ విషయాల కన్నా. ఈ విషయాలు ఎంత తీవ్రమైన దోషాలు, పాపాలంటే, విషయాలంటే, ద్రష్టారం చూసిన వాణ్ణి అయం అవి ఆ విషయాలు అది చక్షుషా చంపేస్తాయి. చూపులతోటి చూస్తే చాలు వాడు అయిపోతాడు. వాడు చూశాడంటే దేన్నైనా దాని మీద వాడికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ కలిగిందంటే కావాలనిపిస్తుంది. కావాలనిపించిందంటే అది వస్తుందో రాదో, వచ్చినా రాకపోయినా కోపాలు ఎక్కువ అవుతాయి, డిసప్పాయింట్మెంట్స్ అవన్నీ ఉంటాయి, కోపాలు ఎక్కువైతాయి. కోపాలతోటి వాడికి మంచో చెడో తెలీదు, మోహాలు బయలుదేరుతాయి. మోహాల వల్ల వాడికి బుద్ధి నశిస్తుంది అని ఒక 8 స్టెప్ జారుడు బల్ల కిందికి జారి టపిమని పడేది ఒక పతన కారణమైన విషయమైన ఒక 2 శ్లోకాల్లో 8 స్టెప్స్ లో చెప్పారు మన భగవంతుడు భగవద్గీతలో 2వ చాప్టర్లో. అట్లా చూస్తే చాలు, చూసామంటే చాలు కోరిక కలుగుతుంది. కోరిక కలిగిందంటే ఇంకా కోపము, మోహము, మతి భ్రంశము, దాని తర్వాత బుద్ధినాశము, దాని తర్వాత వాడు మొత్తానికే ప్రణశ్యతి నశించిపోతాడు. వాడు బతికున్నా ఇంక దండగా. ఎందుకంటే జ్ఞానం లేకుండా బ్రతికుండడం కూడా ఒక బ్రతికేనా? ఊరికే పడి ఉంటాడు అజ్ఞానంలో వాడు. తర్వాత మళ్ళీ చచ్చిపోతాడు. ఈ పైన చెప్పుకున్నట్టు కురంగాల్లాగా మళ్ళీ పుడతాడు, మిడతల్లాగా, పిట్టల్లాగా, పురుగుల్లాగా మళ్ళీ చస్తాడు. ఈ విషయ భోగాల వెంట పడిపోతాడు, చస్తాడు, మళ్ళీ పుడతాడు అని భగవంతుడు చెప్పిన విషయాన్ని మన శంకరుల వారు ఇక్కడ చెప్తున్నారు. దోషేణ తీవ్ర విషయ కృష్ణ సర్ప విషాత్ అపి విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషా అపి అయం. విషయ ఆశ మహాపాశాత్యః విముక్తః సుదుస్త్యజాత్ సహ ఏవ కల్పతే ముక్తైః నా అన్యః షట్శాస్త్రవేది అపి. యః ఎవడైతే ఈ సుదుస్త్యజాత్ త్యజించడానికి, వదిలిపెట్టడానికి వీల్లేని విషయాలివి, కానీ అటువంటి విషయాల మీద ఆశ అన్న మహాపాశాల నుంచి యహ ఎవరైతే విముక్తః విముక్తి పొందుతాడో సహ ఏవ వాడే ముక్త్యైః ముక్తికి కల్పతే అర్హత సంపాదించుకుంటాడు. ఏదో వాడు షట్శాస్త్రాలను నేర్చుకున్నాడు, మొత్తము షట్శాస్త్ర వేత్త అయి ఉన్నాడు, షట్శాస్త్ర వేది అయినా కూడా అపి వాడు శాస్త్రాలన్నీ చదువుకున్నాడు, వాడు గొప్ప పండితుడైతే అయ్యాడు. వాడు ఈ విషయాలనే ఆశలనే విషయాల పైన ఆశలనే మహాపాశాలలో బందీ అయి ఉంటే మాత్రం వాడెంత శాస్త్రాలు చదువుకున్నా అందులో నుంచి ముక్తి వాడికి ఉండదు. అన్యః వేరే వాళ్ళు ఎవరైనా సరే, ఈ ముక్తి సాధించలేని వాళ్ళు అన్యః వాళ్ళు ఒకవేళ షట్శాస్త్రాలను చదువుకున్న వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు అయినా అవి నా వాళ్ళకా ముక్తి కలగదు. విషయ ఆశ మహాపాశాత్ యః విముక్తః సుదుస్త్యజాత్ సహ ఏవ కల్పతే ముక్త్యైః నా అన్యః షట్శాస్త్రవేది అపి. ఆపాత వైరాగ్యవతః ముముక్షూన్ భవాబ్ధిపారం ప్రతియాతుం ఉద్యతాన్ ఆశాగ్రహః మజ్జయతే అంతరాళే నిగృహ్య కంఠే వినివర్త్య వేగాత్. ఈ
ఆపాత వైరాగ్యం అని అప్పుడప్పుడు వస్తుంది. ఆపాత వైరాగ్యం, ఆపాతం అంటే సడన్ గా వచ్చేది. ఏదైనా సరే ఆపాతం అంటే సడన్ గా వచ్చేది. సడన్ గా వచ్చే వైరాగ్యం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదో శ్మశానానికి వెళ్ళొస్తే ఇంక అందరం ఇక్కడే కదా, ఎప్పుడుకో ఒకటికి అందరం ఇక్కడికే కదా వచ్చేది అని కొంచెం సేపు అనిపిస్తుంది. పురాణాలు వినగానే అవును కదా, నిజమే కదా అని ఒక్కొక్కసారి కొంచెం సేపు అనిపిస్తుంది. సడన్ గా వస్తుంది అట్లాంటిది. కష్టం వచ్చిందనుకోండి, కష్టం రాగానే ఇంకా తీవ్రమైన వైరాగ్యం, బతికుండడం ఎందుకు దండగానే వస్తుంది. అట్లాంటి సడన్ గా నెత్తి మీద పడిపోతాయి ఆపాతాలు. సడన్ గా మీద పడిపోయే అనుకోకుండా వచ్చే ఇటువంటి నిలకడలేని వైరాగ్యాలు ఉంటాయి. వాటితో కూడుకున్నవాడు ఆపాత వైరాగ్యవతుడు. అటువంటి ముముక్షువుకు వాడికి సడన్ గా ఇంకా జీవితం మీద విరక్తి పుట్టి అందులోంచి బయటపడాలన్నా మోక్ష ఇచ్చ కలుగుతుంది. బయటపడాలన్నా ఇంకా ఈ జీవితం నాకు దీనిలోంచి ఎట్లా ఒకట్లా బయటపడాలని వాడికి అనిపిస్తుంది. సడన్ గా అనిపిస్తుంది ఒక్కోసారి. వాడు ఒకవేళ ఈ జన్మలన్న అబ్ధి సముద్రాన్ని, సంసార సాగరాన్ని పారం దాటదామని ఒకవేళ పారం ముట్టేటట్టు అవతల ఒడ్డుకి వాడు ప్రతియాతం చేరదామని ఉద్యమించుకుంటే వాడి పరిస్థితి ఎట్లుంటుందంటే, ఈ సడన్ గా ఉన్నట్టుండి కలిగిన వైరాగ్యంతో మొత్తం సంసార సాగరాన్ని వాడు దాటేద్దామని వాడు ఉద్యమిస్తే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆశ అన్న గ్రహం ఉంటుంది మొసలి, అందులోనే ఉంటుంది. ఆ భవాబ్దిలోనే సంసార సాగరంలో ఒక పెద్ద ఆశ అన్న మొసలి ఉంటుంది. చాలా ఆశలన్న చాలా మొసళ్ళు ఉంటాయి. ఆ మొసలి వాడిని కంఠే గొంతుతోటి నిగృహ్య గట్టిగా పట్టుకుని వేగంగా వినివర్త్య వెనక్కి లాక్కుంటూ వచ్చి అంతరాళే మందులోనే మజ్జయితే ముంచేస్తుంది, పోనిస్తుందేంటి. ఆశని వాడు కంట్రోల్ చేసుకోలేదు. విషయ ఆశ మహాపాశాలున్నాయి, వాటిని వాడు ఏం వదిలించుకోలేదు, అవన్నట్లే ఉన్నాయి. అవి ఇప్పుడు ఏమైనాయి, గ్రహాలైనాయి. అవన్నీ మొసళ్ళయి వాడి గొంతు పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి అందులో ముంచేస్తాయి, వాడిని పోనిస్తాయి. ఏంటి అవతల సైడ్కి భవాబ్ది పారాన్ని వాడు చూద్దామంటే, పారం ముట్టేటట్టు వాడు దాటిడిపోదామంటే పోనిస్తాయండి. ఇవి ఉన్నాయి. మరి వీటిని ఏదైనా చెయ్యొద్దు. వీటిని ఏమైనా చేస్తేనే కదా అసలు ఆ గ్రహాలు, ఆశా గ్రహాలు లేకుండా చూసుకుంటే అప్పుడు వాడు ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ నీళ్ల నిండా ఆ మొసళ్ళున్నాయి, వాడు ఎట్లా ఈదుకుంటూ పోతాడు. ఇక్కడ ఈయన పాపము కంఠే నిగృహ్య అన్నారు, గొంతు పట్టుకొని వెనక్కి లాగి కిందికి ముంచుతుందని చెప్పారు ఆయన. మనము రేపు చదువుకుంటాము మన గజేంద్ర మోక్షంలో. ఆ గజేంద్రుడు ఎవరు? మళ్ళీ నేనే. నాకు ఎన్ని ఆశలో ఎంతమంది భార్యలో, నీళ్లలో ఆడుకోవాలి, పూలన్నీ చింద్రవందర చెయ్యాలి, నా గొప్పతనమంతా నా చుట్టూ అందరికి నా వాళ్ళకి చూపించాలి, ఒకటిగా ఆశ. ఏమైంది? ఆశలన్నీ గ్రహాలై ఆ మొసలి పట్టుకుందంటే కాలు నిగృహ్య గట్టిగా. ఇక్కడ ఆయన కంఠే అని చెప్పారు. అక్కడ ఈ ఆశాపాసంతో, విషయ ఆశ మహాపాసంతో కట్టబడ్డవాడు. వాడి యొక్క కాలు వాడు దాటుదామంటే ఆ చెరువు పొలంలో నుంచి గట్టెక్కుదామా భవాబ్ది పారం. అబ్ది కూడా కాదు, అది చిన్న చెరువు, పెద్ద మహాసాగరం కాదు, అది చిన్న చెరువు. అందులో నుంచి కూడా గట్టెక్కుదామంటే ఆహా, అదెక్కడ వదిలిపెట్టింది? అది నిగృహ్య గట్టిగా పట్టుకుంద కాలు, లాగుతూనే ఉంది. కొట్లాడి ఏమైపోయాడు చివరికి. ఆ గ్రహాలుంటాయి, దాన్ని సంసార సాగరాన్ని దాటాలని అనిపిస్తే సడన్ గా వచ్చే ఈ వైరాగ్యాలతో పనికిరాదు. అవి ముందు చేయవలసి ఉంటుంది. ఆ గ్రహాలు లేకుండా ముందు చేసుకో, ఆ తర్వాత ఈదుకుంటూ పో. ఆపాత వైరాగ్యవత ముముక్షూన్ భవాబ్ధి పారం ప్రతియాతుం ఉచ్యతాన్ ఆశాగ్రహ మజ్జయతే అంతరాళే నిగృహ్య కంఠే వినివర్త్య వేగాత్. అంత దూరం పోనిస్తుందా? అంతరాళి మధ్యలోనే పట్టుకుంటుంది.
వాడేత భవాబ్ది పారాన్ని చేరదామంటే అంత దూరం ఎక్కడ పోనిస్తుంది, అది అంతరాళి మధ్యలోనే పట్టుకుంటుంది, మధ్యలోనే పట్టుకొని గట్టిగా వేగంగా వెనక్కి లాగుతూ మొత్తానికే ముంచేస్తుంది. చివరి దాకా అది ఎక్కడ పోనిస్తుంది. అక్కడ మన గజేంద్రుడికి ఒక్క మొసలి, చిన్న చెరువు, ఒక్క మొసలి, దాన్నే తట్టుకోలేకపోయాడు, దాన్ని వదిలించుకోలేకపోయాడు, గట్టు చేరలేకపోయాడు. ఇప్పుడు పెద్ద సముద్రం, దీని నిండా ఇంకా చాలా ఆశలనే గ్రహాలు, ఒక్కటే విడిపించుకోలేము. ఒకటి విడిపించుకుంటే 30 ఉంటాయి చుట్టుపక్కలంతా మింగేస్తాయి. విషయ ఆఖ్య గ్రహ ఏన సువిరక్తి అసినాహతః సహ గచ్చతి భవాంబోధేః పారం ప్రత్యూహ వర్జితః. విషయాలన్న ఆఖ్యలతో పేర్లతో ఎన్నో గ్రహాలుంటాయి, మొసళ్ళు. వాటిని ఏం చెయ్యాలి మరి? ఇప్పుడు విరక్తి, ఉత్త విరక్తి, ఉత్త వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే విరక్తి నుంచి వచ్చింది వైరాగ్యం. విరాగం, దానికి సంబంధించింది వైరాగ్యం. రాగం అంటే రక్తి, ఇంట్రెస్ట్. రతి అన్నా, రక్తి అన్నా, రాగం అన్నా ఇంట్రెస్ట్ అని అర్థం. విరక్తి అంటే విరాగం, వైరాగ్యం. అది గొప్ప విరక్తి కావాలి, గొప్ప వైరాగ్యం కావాలి. ఆ గొప్ప వైరాగ్యం అన్న అసినా, కత్తితో, హతహ, ఈ గ్రహాలన్నీ చంపబడితే, అటువంటి వాడు ఎవరైతే, ఎవరి చేతనైతే ఈ విషయాలు అన్న పేర్లతో ఉన్న రకరకాల ఈ మొసళ్ళని గొప్ప విరక్తి అన్న కత్తితో చంపేసుకుంటే, సహా వాడు ఈ భవ అంబోధేహే, భవములు సంసారమన్న సాగరము, సంసారమన్న ఈ సముద్రం, దాని యొక్క పారాన్ని వాడు గచ్చతి, చేరుతాడు. అసలు ఈ గ్రహాలు లేకుండా వీటిని చంపితే, ఈ మొసళ్ళని చంపితే, ఆశలు, విషయాలు, ఆశాపాశాలను, వీటన్నిటినీ మొసళ్ళని ఒకవేళ వాడు గొప్ప ఘనమైన విరక్తి అన్న కత్తితోటి చంపేస్తే, వాడప్పుడు ప్రత్యూహ వర్జితుడవుతాడు. ప్రత్యూహం అంటే అడ్డంకులు లేకుండా పోతాడు. వర్జితం అంటే లేకుండా పోవడం, ప్రత్యూహం అంటే అడ్డంకులు, అడ్లు. ఈ అడ్డు లేకుండా, ఏ ఆటంకం లేకుండా వాడు ఈజీగా ఈ భవాంబోధిని, ఆ పారాన్ని చేరిపోతాడు అంతే. ఈ మధ్యలో ఉంటే గ్రహాలు పట్టుకుంటాయి, లాగుతాయి. గ్రహాలు పట్టుకొని లాగుతాయంటే పైన ఉన్న ప్లానిటరీ సిస్టమ్స్ అనుకుంటాము. పైన ఉన్న గ్రహాలు కూడా పంచభూతాలతో తయారైన పాంచభౌతికమైన ప్రకృతిలోని ఫిజికల్ ఆబ్జెక్ట్స్. అవి కూడా భౌతికమైన విషయాలు. నన్ను పట్టుకునేవి అవి కాదు. నా గ్రహాలు బాగుండాలంటే పైన గ్రహాలు కాదు, నాకున్న గ్రహాలున్న ఈ మొసళ్ళన్ని నన్ను పట్టుకొని, కాళ్ళు, చేతులు, మెడలు పట్టుకొని వేగంగా పట్టుకుంటాయి, గట్టిగా పట్టుకుంటాయి, వెనక్కి లాగుతాయి, లోపలికేసి ముంచేస్తాయి. ఆ గ్రహాలున్నాయి. ఆ పైన ఎవడో ఆకాశంలో ఉన్న గ్రహాలు సరే, అస్సలు నాలోనే ఉన్న ఈ ఆశలన్న గ్రహాలున్నాయి, మొసళ్ళని నాలోనే. వాటన్నిటినీ లేకుండా చేసుకుంటే అప్పుడు అవి అడ్డుగా ఉండవు. నాకు పట్టుకొని కిందికి లాగి గుంజి కొరికి మొత్తానికే ముంచేసేవి అవి ఉండవు అడ్డుగా. నాకు ఆ ప్రత్యూహాలన్నీ, అడ్డులన్నీ తొలగిపోతాయి. ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి ప్రత్యూహ వర్జితం అయిపోతా నేను. అప్పుడు ఆ భవాంబోధిని చాలా ఈజీగా పారంగచ్చతి, చేరిపోతావు నువ్వు, చేరిపోతాడు వాడు, అటువంటి వాడు అని చెప్తున్నారు. ఆ విధంగా చేరిపోతాను నేను ఈజీగా. ముందు వీటిని చూసుకోవాలి కదా, వీటి సంగతి చూసుకోకుండానే సడన్ గా వచ్చింది ఏంటో ఆపాతంలాగా పయనించి నా నెత్తి మీద సడన్ గా ఫీలింగ్ వచ్చేసింది. అమ్మో, ఈ జీవితాన్ని నేను తట్టుకోలేను, ఎప్పటికింత నా బతుకు నేను చచ్చిపోతాను అని వాడికి వచ్చేది ఏదైనా వస్తే, లేకపోతే ఇంకా ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగిందంటే ఆ విరక్తి పనికిరాదు. నాకు ఈ బతుకు మీద విరక్తి కలిగిందంటే అటువంటి సడన్ గా నెత్తి మీద పడిపోయే విరక్తి పనికిరాదు. అది స్థిరంగా నిలబడే విరక్తి కావాలి. అది కత్తిలాగా ఉండాలి, అస్సిలాగా ఉండాలి. అది కత్తిలాగా ఉండే విరక్తి ఎట్లా వస్తుందంటే జ్ఞానంతో వస్తుంది. దానితోటి గ్రహాలని ముందు లేకుండా చేసుకో, అప్పుడు అడ్డు లేకుండా నువ్వు సునాయాసంగా దాటేయచ్చు. విషయ ఆఖ్య గ్రహ ఏన సువిరక్తి అసినాహతః సహ గచ్చతి భవాంబోధేః పారం ప్రత్యూహ వర్జితః.
విషమ విషయ మార్గే గచ్చతః అనచ్చ బుద్ధేః ప్రతిపదం అభిఘాతః మృత్యుః అపి ఏషః సిద్ధః హిత సుజన గురుక్త్యా గచ్చతః స్వస్య యుక్త్యా ప్రభవతి ఫలసిద్ధిః సత్యం ఇతి ఏవ విద్ధి. విషమ విషయ మార్గే, విషయాలంటే చూసుకున్నాం కదా, ఆబ్జెక్ట్స్ బయట ఉండేవి. అవన్నీ ముందు ఆయన ఈ విషయాలని ఆశాపాశాలు అన్నారు. ఆయన ఫస్ట్ వాటిని ఈ విషయాలను ఏమన్నారంటే, విషయాలన్నవి ఆశాపాశాలు, ఉత్తపాశాలు కదా మహాపాశాలు. విషయాలన్నవి ఆశా మహాపాశాలు. వాటిని కట్ చేసుకోకపోతే నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా నిన్ను ఆ ముక్తికి అవి తీసుకొని పోవు అని చెప్పారు. ఈ విషయాలన్నవి ఆశా మహాపాశాలు అని చెప్పారు, బంధాలు తాళ్ళు అని. తర్వాత ఇక్కడ ఆశ అన్నవి గ్రహాలు మొసళ్ళు అని చెప్పారు, రెండో రకంగా దాన్ని వర్ణిస్తూ ఆశలని. ఇప్పుడు ఆశలని ఆయన విషమ మార్గం అని చెప్తున్నారు. విషమ మార్గము, విషమం అంటే చాలా కష్టంగా ఉన్న మార్గం అనుకునేమో. విషమము అంటే అసమము, సమస్థితి లేని మార్గం, సమంగా లేని మార్గం. సమంగా హైవే రోడ్ లాగా ఉందనుకోండి, నున్నగా ఏదో నల్లేరు మీద నత్త వెళ్ళిపోయినట్టు, అదేంటో నావల నల్లేరు మీద నావనో ఏంటో చెప్తారు. అట్లా సమంగా ఉన్న దాంట్లో మీద, సమంగా ఉన్న రోడ్డు మీద కార్ వేసుకొని వెళ్ళిపోతే హైవేలో 80 మైల్స్ పర్ అవర్ వెళ్ళిపోవచ్చు. అట్లా ఉంటే అది సమంగా ఉన్న మార్గం. అట్లా సమంగా లేకుండా ఎత్తుపల్లాలతోటి ఉన్న మార్గం, ఏదో గుట్టలుంటాయి, లోయలుంటాయి, పైకి వెళ్తుంటాం, కిందికి వెళ్తుంటాం. అట్లాంటి ఎత్తుపల్లాలున్న, పైకి కిందికి గుట్టలు, కొండలు, కింద లోయలు ఉన్న మార్గం ఉందనుకోండి, అది విషమ మార్గం, అసమ మార్గం. సమంగా లేదు, అది సమతలంగా ఉన్న మార్గం సమ మార్గం. ఇది అసమ మార్గం లేదా విషమ మార్గం. ఆ విషమ మార్గం అని చెప్తున్నారు. ఇప్పుడు విషయాలతో ఉన్న మార్గము విషమ మార్గం అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది కావాలనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, లోతులకు వెళ్తాం, మళ్ళీ లేకపోతే దిగుళ్లతోటి కింది కుంగిపోతాం, మళ్ళీ పైకి ఎక్కుతాం, మళ్ళీ మొత్తం ప్రపంచం అంతా నాదే, ప్రపంచం అంతా నా కాళ్ళ కింద ఉందనిపిస్తుంది. ఒక్కోసారి మళ్ళీ చూస్తే మొత్తం ఆ నిరాశ, నిర్వేదం, ఆ దుఃఖంతో మొత్తం ఆ లోతుల్లోకి అధపాతాలని కూరుకుంటాం, మళ్ళీ పైకి వస్తాం. ఈ శరీరం అన్న కారు బండి వేసుకొని ఇటువంటి విషమమైన విషయ మార్గాల్లో నుంచి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్ళలేము. పైగా ఆ మార్గంలో వెళ్ళేది, అటువంటి విషమమైన విషయ మార్గంలో వెళ్తున్నది ఎటువంటిది? అనచ్చ బుద్ధి. అచ్చ అంటే స్వచ్ఛంగా ఉన్నది అని అర్థం. స్వచ్ఛ అంటే సు అచ్చ స్వచ్ఛ. సు అంటే మంచి, అచ్చం క్లీన్ అని అర్థం. నా అచ్చ అంటే అన్క్లీన్ అని అర్థం. కళంకాలతోటి ఉన్నది, బురదలతోటి, రాగద్వేషాలతోటి ఉన్నది. కళంకాలు ఏమీ లేవు, దోషాలు లేకుండా ఉన్నది అంటే అప్పుడు అది స్వచ్ఛంగా ఉన్నది అర్థం. కళంకాలతోటి, దోషాలతోటి, రాగద్వేషాలతోటి ఉన్నదంటే నచ్చంగా ఉన్నదని అర్థం. అచ్చ అంటే ఎంత క్లీన్ గా ఉంది అని, నచ్చము, స్వచ్ఛము. ఇప్పుడు అనచ్చ బుద్ధి. అనచ్చ బుద్ధి అంటే స్వచ్ఛంగా లేని బుద్ధి అనచ్చ బుద్ధి. అటువంటి కళంకాలతోటి అంటే దోషాలు, కళంకం అంటే దోషాలు, దోషాలంటే రాగాలు, ద్వేషాలు, వాటితోటి బుద్ధి ఉంటే, కోరికలతోటి, కోపాలతోటి ఉంది వాడి బుద్ధి. కోరికలతోటి, కోపాలతోటి ఉన్న బుద్ధి విషయాల వెంట వెళ్తుంటుంది. విషయాల మార్గం ఎటువంటిది? విషమ మార్గం. పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి వాడు వస్తుంది. వాడి కారు అసలు ఎందుకు కాకుండా హూనమైపోతుంది. అటువంటి ఎత్తుపల్లాలతోటి ఉన్న కొండలు, బండలు, మిట్టలతోటున్న, లోయలతోటున్న రోడ్డు మీద వెళ్తే వాడి కారు ఎందుకైనా పనికొస్తుంది. అది ఆ రకంగా ఉంటుంది. ఇంకా అటువంటి మార్గంలో వాడు ఒకవేళ గచ్చత వెళ్తుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ప్రతి పదం, అడుగు, ప్రతి పదం, నువ్వు వాడు వేసే ప్రతి అడుగు అభిఘాత, దెబ్బలు తింటూనే ఉంటుంది. వాడు కాలు ఎక్కడ పెట్టినా, వాడు కారు సంగతి చెప్పుకుందాం, కారు ఎందుకు పక్కన పెట్టి నేనే నడుస్తున్నాను, ఎత్తుపల్లాలున్న కొండలు, గుట్టలు, మీటలు, లోయలు ఉన్న రోడ్డు మీద నుంచి పోతున్నాను. ఏమైతుంది? ప్రతి పదం అడుగడుక్కి నాకు దెబ్బలు తగులుతుంటాయి, రాళ్లు కొట్టుకుంటుంటాయి, రక్తాలు గారుతుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటుంటాయి.
ఒక్కొక్కసారి మంచి మెత్తగా గడ్డి ఉంటుంది, కొంచెం వరకు సమతలంగా ఉంటుంది, కొంచెం సుఖంగా ఉంటుంది. మళ్ళీ రాళ్ళు, గుట్టలు, ముళ్ళు తయారవుతాయి. పైకి ఎక్కుతుంటాను, కిందికి దిగుతుంటాను, ఆ రకంగా ఉంటుంటుంది. ఆ రకంగా ఉన్నది ఎట్లా ఉంటుంది? అది మృత్యువు. ఇంకది మరణంలాగానే ఉంటుంది. అది ఏషః, అది ఇంకా అది దానికి ఆ మార్గంలో రకంగా వెళ్తుంటే ప్రతి పదము అడుగు తీసి అడుగు వేస్తుంటే కష్టాలే ఉంటాయి. చివరికి ఏముంటుంది? మృత్యువు సిద్ధః. ఆ ఎండింగ్ పోని అంత కష్టపడి అంత అడుగడుక్కి కష్టాలున్నా కూడా అడుగు తీస్తూ అడుగు వేస్తూ ముళ్ళరాళ్లలో బండల్లో వాటిలో కొట్టుకుంటూ దెబ్బలు తగిలించుకుంటూ రక్తాలు గారించుకుంటూ అవస్థపడి చివరి దాకా వెళ్తే అక్కడ ఏమైనా మంచి ఉంటుందంటే మృత్యు ఉంటుంది. ఏమి లాభం? అది ఆ మృత్యు ఆల్రెడీ అక్కడ సిద్ధం ఉంది వెయిటింగ్ చేసుకుంటూ. నువ్వు పడుతూ లేస్తూ దెబ్బలు తింటూ రక్తాలు గార్చుకుంటూ ఏడుస్తూ మొత్తుకుంటూ అక్కడ దాకా వెళ్తే మంచి ఉంటుందంటే లేదు, అక్కడ ఆల్రెడీ వెయిటింగ్ చేస్తుంది నీకోసం మృత్యు. ఏం లాభం? కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే హిత సుజన గురు ఉక్తులన్నీ విను. నీ హితులు, నీ సన్నిహితులు, నీకు మంచి కోరుకునే వాళ్ళు, సుజనులు మంచివాళ్ళు, వాళ్ళు మంచిగా చెప్తారు. నీ గురువులు నీ మంచి నీ బాగే కోరుకుంటారు. వాళ్ళు చెప్పిన ఉక్తి ఆ మాటలు విని నువ్వు అక్కడికి ఆగొద్దు. పెద్దవాళ్ళు చెప్పారు, గురువులు చెప్పారు, వాళ్ళు నా హితం కోసమే కదా చెప్తారు కాదు, చెప్తారు. కానీ ఎందుకైనా మంచిది నీ స్వస్య యుక్త్యా, నీ సొంత బుద్ధిని కూడా వాడు, నీ యుక్తిని కూడా వాడు. నీకు నీ యోగం నీకుండద్దు, నువ్వు నీది ఆలోచించుకోకూడదు, చెయ్యాలి కదా. రెండు ఉండాలి. హిత సుజన గురు ఉక్తులు ఉండాలి, స్వస్య యుక్తి ఉండాలి. ఆ ఉక్తి వాళ్ళు చెప్పే మాట ఉండాలి, నీ సొంత బుద్ధి ఉండాలి. ఆ రెండు పెట్టుకొని నువ్వు గచ్చతః వెళ్ళావనుకో, అట్లాంటి వెళ్ళిన వాళ్ళకి ఏమవుతుంది? ప్రభవతి ఫలసిద్ధి ప్రభవతి, వాడికి కోరుకున్న ఫలసిద్ధి తప్పకుండా కలుగుతుంది, ప్రభవతి అవుతుంది. ఇది సత్యం ఏవ నిజమేనని విద్ధి, తెలుసుకో. ఎటువైపు ఏ మార్గంలో వెళ్తున్నావో చూసుకో. అసలు నువ్వు కష్టపడుతూ పడుతూ లేస్తూ పోతుంటే కూడా కష్టపడ్డదానికి ఫలితం ఏమైనా ఉందా? మృత్యు అక్కడ సిద్ధంగా ఉంది. నువ్వు కష్టపడ్డదానికి ఫలితము ఏమి ఉంటుందో, ఏమి కావాలనుకుంటున్నావో అటువంటి ఫలసిద్ధి తప్పకుండా కలిగేదేమి, అది చూసుకొని ఆ ప్రయత్నం చేయి. అటువైపుకు నువ్వు గచ్చతః చేయి. అంతేగాని ఈ విషయ మార్గంలో గచ్చతః చేస్తే ఏం లాభం నీకు? విషమ విషయ మార్గే గచ్చతః అనచ్చ బుద్ధేః ప్రతిపదం అభిఘాతః మృత్యుః అపి ఏషః సిద్ధః. హిత సుజన గురుక్త్యా గచ్చతః స్వస్య యుక్త్యా ప్రభవతి ఫలసిద్ధిః సత్యం ఇతి ఏవ విద్ధి. మోక్షస్య కాంక్షా యది వై తవ అస్తి త్యజ అతిదూరాత్ విషయాత్ విషయం యథా పీయూషవత్ తోష దయా క్షమ ఆర్జవ ప్రశాంతి దాంతీః భజ నిత్యం ఆదరాత్. యది ఒకవేళ తవ నీకు మోక్షస్య మోక్షం యొక్క కాంక్ష కోరిక అస్తి వై ఉంటే, నీకొకవేళ మోక్షం గురించే కాంక్ష ఉంటే అప్పుడు నువ్వు ఈ విషయాలను ఆబ్జెక్ట్స్ ని, నీ భోగాల కోసం ఉన్న ఈ దృశ్యాలు, శబ్దాలు, పాటలు, సినిమాలు, ఏదో స్పర్శ సుఖాలు, సోఫాలు, అవి ఇవనేమో అనుకుంటున్నావు కదా, తిండ్లు తిప్పలు అవన్నీ, వాటన్నిటిని ఆ విషయాలన్నిటినీ విషం యథా, విషం అనుకో, విషం లాగా అతి దూరాత్, చాలా దూరంగా త్యజ, వదిలిపెట్టు. ముందు అది చెయ్యి. అది చెయ్యకపోతే ఏమైంది? వీటి మీద విషయాల మీద నీకు కోరికుంటే ఏమైంది? ఆశలన్న విషయాలు నీకు ఆశాపాశాలు, అవి నీకు మకరాలు, గ్రహాలు, నీ మొసళ్ళు, అవి నీకు అసమ మార్గాలు అని 3 చెప్పాడు. కాబట్టి అటువంటి విషయాలను విషంలాగా నువ్వు అతి దూరంలో త్యజ, వదిలిపెట్టు. ఇప్పుడు
మరేం పట్టుకోవాలి? వాటిని వదిలిపెడితే ఏం పట్టుకోవాలంటే తోషం, సంతోషం, తృప్తి. తోషం అంటే 2 అర్థాలు. సంతోషం, తృప్తి. మనసు సంతోషంగా ఉండాలి, తృప్తితోటి ఉండాలి. దయ ఉండాలి మనసులో. క్షమ, సమస్థితి ఉండాలి. సహించే శక్తి ఉండాలి. కొంచెం వేడిగుంది, చల్లగుంది, దుఃఖం వచ్చింది, సుఖం వచ్చింది, నిద్ర వచ్చింది, ఆకలేసింది, ప్రతి దానికి తల్లడిల్లిపోతే ఎట్లా? సహించొద్దు. ఆ క్షమ ఉండాలి. ఆర్జవం, రుజుత్వం ఉండాలి. ఊరికే ఫికిల్ మైండెడ్ గా ఉండకూడదు. స్థిరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. శాంతిగా, మనసు ఊరికి తల్లడిల్లిపోయి కదిలిపోతూ ఉండకూడదు. శాంతంగా ఉండాలి. దాంతం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి. వీటన్నిటినీ పీయూషవత్, పీయూషం అంటే అమృతం, పీయూషవత్ అంటే అమృతం లాగా నిత్యము ఆదరాత్, ఆదర భావంతో భజించు. వీటన్నిటిని నువ్వు భజించు, వీటిని పూజించు, నీలో వాటిని అనుభవంలోకి తెచ్చుకో. వేటిని అంటే తోషం, దయ, క్షమ, ఆర్జవం, ప్రశాంతం, దాంతం. వీటిని నువ్వు నిత్యము ఆదరంగా అమృతం అనుకొని వాటిని నువ్వు పట్టుకొనుండు. ఈ విషం లాంటి విషయాలన్నిటినీ అతి దూరంగా వదిలిపెట్టు. ఇంకంతే. అంత మాత్రం చేసావంటే నీకు మోక్షము, అమృతత్వము 2 వస్తాయి. మోక్షస్య కాంక్ష యది వై తవ అస్తి త్యజ అతి దూరాత్ విషయాన్ విషం యథా పీయూషవత్ తోష దయ క్షమ ఆర్జవ ప్రశాంతి దాంతీః భజ నిత్యం ఆదరాత్. అనుక్షణం యత్ పరిహృత్య కృత్యం అనాది అవిద్యాకృత బంధ మోక్షణం దేహః పరార్థః అయం అముష్య పోషణే యః సజ్జతే సహ స్వం అనేన హంతి. యత్ ఏదైతే పరిహృత్య వదిలిపెట్టి అనుక్షణము అనాదిగా ఎప్పటి నుంచో వెంటబడి వస్తున్న ఈ అవిద్యాకృతమైన, అవిద్య వల్ల కలిగిన ఈ బంధాల నుంచి మోక్షణాన్ని కృత్యం చేయవలసి ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే అయం దేహః, ఈ శరీరము, పరార్థః, పరార్థం కోసము, స్వార్థం కోసం కాదు. నీ స్వ గురించిన అర్థము, పరమార్థాని కోసం దేహం పనికిరాదు. శరీరము, పరార్థము పనికిరాని విషయాలు, అసత్ పదార్థాలు, ఆభాసల గురించి ఏదో అర్థాలు, ప్రయోజనాలు, ధర్మార్థ కామాలు, ఏదో ధర్మంగా పిల్లలు కావాలి, ధర్మంగా డబ్బులు సంపాదించాలి, ధర్మంగా అనుభవించాలి, ధర్మంగా బ్రతకాలి, ధర్మంగా నేను వాడికి వీడికి మంచి చేయాలి, ధర్మంగా వాడికి వీడికి చెయ్యాలి, ఏంటో చెయ్యాలి. అవన్నీ బయట విషయాలు, అసత్ పదార్థాలు, పరపదార్థాలు, స్వపదార్థాలు కావు. నీ విషయాలు కావు అవి. నీ విషయాలకి దేహం పనికిరాదు. అముష్య, దాన్ని పోషించడానికి అటువంటి దేహాన్ని, నీకు ఆ దేహంతో మోక్షం వచ్చేది లేదు. దేహంలో నుంచి మోక్షం కావాలి. ఇది అర్థం చేసుకోవాలి. మనకి పురాణాలు చాలా విషయాలు చెప్తాయి. పురాణాలు శరీరంతోటే వాడికి మోక్షం వచ్చిందని చెప్తారు, రారు. అది అసలు ఎంత అర్థం లేని విషయమో. శరీరంతోటి మోక్షం రాదు. శరీరాన్ని వదిలిపెట్టడమే మోక్షం. శరీరానికి సంబంధించిన విషయాలన్నింటినీ వదిలిపెట్టడమే మోక్షం. శరీరంతో మోక్షం ఏంటి? రాదు. శరీరంతో వాడు స్వర్గాది లోకాలకు పోయాడంటే వాడు ఈ శరీరంతో, భూమి మీద ఉన్న శరీరంతో స్వర్గానికి ఎట్లా పోతాడు? భూమి మీద ఉన్న శరీరంతో భూమి మీద ఉంటాడు వాడు. స్వర్గానికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన శరీరం ఉంటుంది, దివ్య శరీరం. లేదా ఒకవేళ కింది లోకాలకి వెళ్ళాలి అంటే వాడికి యాతన శరీరాలు ఉంటాయి. దేనికి ఏ లోకంలో ఉండాలంటే వాడికి దానికి తగిన శరీరం ఉండాలి. అవన్నీ మళ్ళీ లోకాలే, ఆలోకనం చేసేవే. అవన్నీ మళ్ళీ ప్రకృతికి సంబంధించిన విషయాలే. ఇక్కడి నుంచి దేహాది బ్రహ్మ పర్యంతం అన్ని అసత్ పదార్థాలే. బ్రహ్మలోకం దాకా వెళ్ళినా కూడా అక్కడ కూడా మళ్ళీ బ్రహ్మలోకానికి పనికొచ్చే దేహం ఏదో ఉంటుంది. కానీ అవన్నీ కూడా పరార్థమే, దేహంతో సంబంధం లేదు. ఆ విధంగా వదిలిపెట్టిపోవడమే మోక్షం. దేహంతో మోక్షం కాదు, దేహంలో నుండి మోక్షం. ఈ దేహము ఏం చేస్తుంది? పరార్థం కోసం ఉంటుంది. దాన్ని పోషించడము, ఆ అముష్య పోషణే, దాన్ని పోషించడంలో పడి ఉంటే
ఆ విషయంలో ఎవడైతే సజ్జతే దానితోటే వాడు ఆసక్తితోటుంటే, సజ్జ అన్నా సాంగత్యం అన్నా ఆసక్తి అన్నా సంఘం అన్నా అదే అర్థం. సంఘం, సజ్జ, సక్తం, ఆసక్తి అవన్నీ. ఆసక్తి వాడికి ఆ శరీరాన్ని పోషించాలన్న ఆసక్తితోటి ఉంటే వాడు దాన్ని ఎంత పోషించినా అది పరార్థానికే, వాడికి పరమార్థానికి అది పనికి రాదు. సహవాడు ఆ విధంగా ఎవడైతే చేస్తాడో అముష్య పోషణం, ఈ దీని శరీరాన్ని పోషించడం మీద వాడు ఫోకస్ చేస్తే, సహవాడు అనేన దానితోటే ఆ శరీరంతోటే స్వం వాణ్ణి వాడు హంతి చంపుకుంటాడు. దాన్ని పోషిస్తే వాడు దాంతో ఏదో సాధించదేం లేదు, దాన్ని పోషిస్తే దాంతోటే వాడు చస్తాడు అని ఆయన చెప్తున్నారు. చావడం అంటే ఏంటి ఇక్కడ? దానివల్లే వాడు పోతాడని. ఆ పోవడం అంటే ఏంటని ఆయన ముందే చెప్పారు. 4వ శ్లోకంలో మొదలు పెట్టగానే, అసలు ఫస్ట్ మొదలు పెడుతుండగానే ఆయన చెప్పిన దాంట్లో 4వ దాంట్లో ఆయన ఏం చెప్పారంటే, మూఢదీహి మూర్ఖుడు, బుద్ధి లేనివాడు అనవసరంగా అసత్ విషయాలని గ్రాహాత్ పట్టుకుంటే వాణ్ణి వాడు ఆత్మహాని చేసుకుంటాడు, ఆత్మను హత్య చేసుకుంటాడు. వాడు ఆత్మహత్యే మరణం, మృత్యువు అది చేసుకుంటాడు వాడు. ఎలా? అందులో నుంచి ముక్తిలో సాధించొద్దు, అందులోంచి బయటపడొద్దు, అందులోనే పట్టుకొని ఉంటే దాన్నే పట్టుకొని ఉంటాం, అందులోనే ఉంటామంటే ఆత్మహత్య. అదే మృత్యువు, అదే హాని, మనకి మనం చేసుకునే హాని. అనుక్షణం యత్ పరిహృత్య కృత్యం అనాది అవిద్యాకృత బంధ మోక్షణం దేహ పరార్థ అయం అముష్య పోషణే యః సజ్జతే సహ స్వం అనేన హంతి. శరీర పోషణార్థీ సన్ యః ఆత్మానం దిదృక్షతే గ్రాహం దారుధియా ధృత్వా నదీం తత్తుం సహ ఇచ్చతి. ఎవడైతే శరీర పోషణార్థి, శరీరాన్ని పోషించడమే అర్థంగా, అదే ప్రయోజనంగా పరమార్థంగా పెట్టుకున్నవాడు, బాడీ మెయింటెనెన్సే పరమార్థంగా పెట్టుకున్నవాడు, ఆ విధంగా ఆత్మానం తనంతాను దిదృక్షతే సన్ చూసుకుంటే, శరీరాన్ని పోషించడంతోటే నేను పరమార్థాన్ని జస్ట్ బాడీ మెయింటెనెన్స్, బాడీని శరీరాన్ని పోషించడమే పరమార్థం సాధించడము, శరీరాన్ని పోషించడంతోటే నేను పరమార్థాన్ని సాధిస్తానని చూసేవాడు ఎట్లా ఉంటాడు అని ఆయన ఏం చెప్తున్నారంటే, దారు అంటే కర్ర, ఒక పెద్ద దుంగ. దారు అంటే ఒక పెద్ద దుంగ. దాన్ని ధియా అనుకుంటూ, అది పెద్ద ఒక కర్రనో పెద్ద దుంగనో అనుకుంటూ వాడు సరిగ్గా చూసుకోక గ్రాహాన్ని, మొసలిని ధృత్వా పట్టుకుని నదీం తర్తుం నదిని దాటడానికి సహవాడు ఇచ్చతి కోరుకున్నట్టు. వాడు అది దుంగనో చూసుకోడు, వాడది మొసలో చూసుకోడు. అయ్యో ఏదో తేలుతుంది, వాడు మునిగిపోతున్నాడు, ఈ నదిలోంచి బయటపడదాము, అవతల ఒడ్డు చేరుదాం అనుకుని వాడు ఆదరా బాదరాగా మొసలి కనిపిస్తే దాన్ని గబుక్కను పట్టుకొని ఇంకా అది దాంతోటి ఇది అటు వెళ్ళిపోదాం అనుకుంటే ఏమవుతాడు? వాడు మొసలిని పట్టుకుంటే వాడైపోతాడు. చూసుకోడు. ఎందుకు అంటే వాడికి సత్ ఏంటో అసత్ ఏంటో తెలీదు, సదసత్తుల విచారం లేదు వాడికి మోహము, తాడేదో పామేదో తెలియదు, వాడికి కర్రేదో మొసలేదో తెలీదు. నీళ్ళల్లో మునిగిపోతున్నాను, అయ్యో నేను ఈదుకుంటూ పోవాలనుకొని ఏదో అట్నుంచి పోతుంటే ఇది ఒక కర్ర, దీన్ని పట్టుకొని దాటేద్దాం అనుకొని దాన్ని పట్టుకుంటే ఏమవుతాడు? అదొకవేళ మొసలైతే కాస్త అట్లా ఉంటుంది. శరీర పోషణాన్ని చేద్దాము, దీంతో పరమార్థాన్ని సాధిద్దాము అంటే దేన్ని పట్టుకోవాలో, ఒకవేళ నిజంగా దుంగను పట్టుకుంటే దాంతో నువ్వు ఈదుకుంటూ వెళ్ళిపోవచ్చు, పారం చేరొచ్చు. నువ్వు మొసలిని పట్టుకుంటే పారం ఎట్లా చేరుతావు? అది ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాము. నీ కాలో కడుపో మెడో పట్టుకొని వేగంగా కిందికి లాగి ముంచేస్తుంది. దాన్ని పట్టుకొని నువ్వు ఆ తీరం ఎట్లా చేరుతావు? దేన్ని పట్టుకుంటున్నావో చూడొద్దా? నీకు తాడో పామో తెలియదు, దారువో గ్రాహమో తెలియదు, ఏదో ఒకటి పట్టుకొని ఏంటో ఒకటి చేద్దామంటే నువ్వు సాధించాలనుకుని సాధించలేవు.
శరీర పోషణం చేసుకుంటూ ఆత్మని ఎట్లా సాధిస్తావు? శరీర పోషణార్థి సన్యః ఆత్మానం దిదృక్షతే గ్రాహం దారుధియా ధృత్వా నదీం తర్తుం సహ ఇచ్చతి. అది కోరుకున్నట్టు ఉంటుంది. వాడు నదిని దాటాలంటే ఇది ఒక పెద్ద దుంగ అనుకుంటూ వాడి బుద్ధిలో ఒకటి చూస్తుంటాడు, ఒకటి అనుకుంటుంటాడు. మోహం. మోహ ఏవ మహామృత్యు ముముక్షోః వపుః ఆదిషు మోహః వినిర్జితః येन సహ ముక్తిపదం అర్హతి. మోహః ఏవ, మోహమే. ఈ తాడో పామో తెలియదు, ప్రతి దానికి భయపడిపోవడం, వణికిపోవడం, తల్లడిల్లిపోవడం. ఈ దారువో గ్రాహమో తెలియదు, దుంగో మొసలో తెలియదు, మంచో చెడో తెలియదు, ప్రేమో తెలియదు, మర్యాద తెలియదు. ఈ మోహంలో ఉంటాము. ఆ మోహ ఏవ మహామృత్యువు, అదే పెద్ద మరణం. అది ముముక్షోహో, ముముక్షువులకు. ఈ మోహం ఏంటి? పైగా దేని వల్ల వస్తుంది అసలు? వపుః ఆదిషు, శరీరము. ఆది, ఇది నా శరీరము, ఇది నా వాళ్ళు, ఇవి నా వస్తువులు అన్న వాటితోటి మోహం తయారవుతుంది. దానివల్ల ఈ మహామృత్యువు. ఏన, ఎవరి చేతనైతే ఈ మోహము వినిర్జితః, నిర్జింపబడుతుందో, జయింపబడుతుందో, సహవాడు ముక్తిపదాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్నవాడు. శరీరంతో మోక్షాన్ని సాధించలేము. శరీరంతో ఏమి సాధిస్తామంటే మోహం సాధిస్తాము. శరీరమన్న బంధము, శరీరమన్న ఈ మొసలి, ఆ మోహము, వీటిని ఎవరైతే జయిస్తారో వాడు ముక్తిని సాధిస్తాడు. మోహః ఏవ మహామృత్యుః ముముక్షోః వపుః ఆదిషు మోహః వినిర్జితః येन సహ ముక్తిపదం అర్హతి అన్న చోట మనము ఇవాల్టికి ఆపుదాము. 86వ శ్లోకం నుంచి వచ్చే వారం చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.